వీడియో స్టార్ట్ అయింది కమోడ్లో చేస్తున్నావు ఏదో. నేను నిన్ననే ఈ చైన్ కొనుక్కున్నాను. ఈ వీడియో ఏంటి సోది ఏంటి మధ్యలో సియా? ఓకే థ్యాంక్ యూ. నాకు వద్దురా. అయిందా? బాగైందా? ఇయర్ రింగ్స్ లేకుండా వీడియో స్టార్ట్ చేస్తే ఎట్లా ఇదేందా ఇదా? ఎందుకు అలా చేస్తున్నావు? చాలా రోజులు అయింది వీడియోలు చేసి అందుకు. ఇది అవ్వదు ఇవాళ. ఇవాళ వీడియో ఏంటో తెలుసా నీకు? తెలీదు. మరి అందుకే నేను వెనకాల నుంచోను. ఇది నుంచో ఇటు సైడ్ ఉన్నా వెనకాల. చింటూ, హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎందుకంటే చాలా ఇయర్స్ అయినట్టు అనిపిస్తుంది నాకు. వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? లాస్ట్ ఇయర్ లో మనం పెట్టిన 4 వీడియోస్. 1 2 3. Hey guys, welcome back to our YouTube channel, my YouTube channel. హే గైస్, సో చాలా మంత్స్ అయిపోయింది మేము షూట్ చేసి. ఈ ఇయర్ లో 4 వీడియోస్ చేసాం గైస్. కాశీ వీడియో లాస్ట్ ఇయర్. మేము కొంచెం మా పర్సనల్ లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసి సోషల్ మీడియా మీద కొంచెం తగ్గించాం అనమాట. పబ్లిక్ లైఫ్ మీద కొంచెం తగ్గించాము ఫోకస్. చెప్పినప్పుడు సీరియస్ గా చెప్తున్నప్పుడు రెస్పెక్ట్ చేయాలి వైఫ్ ని, అలా అనకూడదు. అయిందా? సో బేసిక్ గా ఎందుకు సారీ, ఇంకా చేయను. ఇంకొకసారి చేస్తే చేయను అని చెప్పా, చేసేలా నుంచి బయటకి వెళ్ళిపోతాం. ఇంకొకసారి చేస్తా చింటూ. ఐఎమ్ వెరీ సీరియస్. నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను. చేయనని చెప్పా. వాళ్ళ ముందే సాక్షి, వాళ్ళే సాక్షి. సో సాక్షి లేదు, ఈనాడు లేదు. సో అవ్వదు వాళ్ళ సొల్లు చింటూ, సోది. నేను వైఫ్ ని LAG లాగ్. అది లేకుండా ఒక రోజు వీడియో చేద్దాం ప్లీజ్. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ టు దెమ్ ఎందుకు లేదని. ఒక నిమిషం బ్లష్ పెట్టుకుంటా, బాగాలేదు కొంచెం. ఇలాగే వద్దండి. నాచురల్ గా బ్లష్ అయినట్టు అనిపిస్తుంది. ఒక నిమిషం. నాచురల్ గా ఎందుకు అనిపిస్తుంది? వాళ్ళకి చూపిస్తున్నావు కదా పెంట పోయడం మొహానికి. ఎందుకు పెన్ అంటున్నా? నా లైఫ్ లో నాచురల్ గా నాకు బ్లష్ రావట్లే గైస్. సో అందుకే ఫేక్ గా బ్లష్ పెట్టుకుంటున్నా. ఎందుకంటే లైఫ్ లో నాచురల్ గా బ్లష్ రావాలంటే రొమాంటిక్ హస్బెండ్ ఉండాలి. మేము ఎక్కువగా మా పర్సనల్ లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసాం. వద్దురా అంటే బోండాలు, పునుగులు, దోశ, పల్లి చట్నీ పెట్టి ఎవరు తినమన్నా తేపద్దంటే కుదరదు నందు. మీ మీద లవ్ పోలేదు, మాకు ఎప్పటికీ అలానే ఉంటది, పెరుగుతూనే ఉంటది, మాత్రం తగ్గదు. ఓవర్ యాక్షన్ డైలాగ్ ఇంత ముందు ఏదో రెగ్యులర్ గా పెట్టినట్టు వీడియో. నువ్వు ఇంత ముందు బాగా రెగ్యులర్ గా వీక్ 1. ఒక నిమిషం, నేను ఒకదాన్ని ఉన్న వీడియోస్ నువ్వు ఉంటావు కదా, నువ్వెందుకు బద్ధకంగా ఖాళీలో ఎత్తి కూర్చుంటాడు గైస్ సోఫాలో. వాళ్ళందరికీ ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసేది నువ్వే. బట్ వీడియో లేవి. ఇవాళ గ్రూమింగ్ వీడియో. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఇలా ఉన్న చింటూని ఒక నిమిషం, ఫస్ట్ జుట్టు ఇలా పెట్టేసుకోవాలి, ఎందుకంటే గ్రూమింగ్ వీడియో కదా. సో పిచ్చి పిచ్చిగా ఉంటే తర్వాత మంచిగా అవ్వాలి. ఓకే, ఇలా దగ్గర రా. సో గైస్, ఇవాళ చింటూకి గ్రూమింగ్ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే చాలా యాక్చువల్లీ ఎట్లున్నా బాగానే ఉంటాడు. వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? మంత్లీ ఒక ట్వైస్ నేను చింటూకి గ్రూమింగ్ చేస్తూనే ఉంటా. సో అది ఇవాళ నేను ఎలా చేస్తానో వీడియోలో పెడదాం అనుకుంటున్నాం. సో లెట్స్ హావ్ సమ్ ఫన్. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఏంటంటే చింటూకి ఐబ్రోస్ చేయాలి. బికాస్ చింటూకి చిన్నప్పటి నుంచి యూనిబ్రో ఉందన్నమాట. కొంతమంది అబ్బాయిలకి యూనిబ్రో చాలా చాలా బాగుంటుంది. పెళ్ళవ్వగానే నేను యూనిబ్రో తీసేసాను అండ్ హీ లైక్ ఇట్. నేను యూనిబ్రో తీయగానే కొంచెం ఫేస్ కి కొంచెం డైమెన్షన్ వచ్చింది, కొంచెం మొహం అంతా కనిపించింది డైమెన్షన్ అంటే అంతకుముందు ఫేస్ లేదా? నాన్ స్టాప్ భజన కొడతానే ఉన్నాం. అందు టైం చెక్ చేసుకో. 9 minutes 49 seconds లో 6 minutes 49 seconds నుంచి భజన ఒకటే దంచుడు. ఇద్దరం ఉన్నాం కదా వీడియోలో. ఇద్దరుగో ఇరగొట్టింది. చెప్పిప్పుడు ఈ వీడియో ఏంటంటే గ్రూమింగ్ నన్ను చేస్తాం కాబట్టి నేను మాట్లాడక్కర్లేదు అసలు ఈ వీడియో. ఐ కెన్ బీ క్వైట్. నా మొహానికి నా మూడ్కి మాస్క్ పెట్టేసి. అదే చింటూకి ఐబ్రోస్ నుంచి స్టార్ట్ చేస్తాను నేను. ఎవ్రీ టైం నేను గ్రూమింగ్ నత్తొస్తుంది నీకు. ఇప్పుడు చెప్పు వస్తుంది. ఇప్పుడు చెప్పురా గ్రూమింగ్ అను.
సో బేసిక్ గా నేను ఈ బ్లేడ్స్ ఉంటాయి కదా, యూజువల్ గా ఫేస్ రేజర్ కాకుండా ఐ యూజ్ దిస్ బ్లేడ్స్. రేజర్ తో ఎవడన్నా ఐబ్రోస్ చేస్తాడా? బుద్ధున్నోడు ఎవడన్నా? సో ఏదో ఒక క్రీమ్ యూజ్ చేయాలి. ఏదో ఒక క్రీమ్ ఎందుకు పూస్తావు నందు? ఎట్ట కనిపిస్తున్నా? నేను ఏమన్నా బొమ్మనా నా మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి? సో యూజువల్ అయితే నేను ఏదో ఒక క్రీమ్, ఏదైనా మెత్తగా అవ్వడానికి క్రీమ్ యూజ్ చేస్తా చింటూకి. బట్ నా అంతం అదొకరా గుయ్యటు చెప్పు. బట్టలో దానిలో ఉన్నదే. Are you serious? ఎందుకంటే అరుస్తున్నావు? Are you serious? Are you serious? Are you kidding me నందు? ఉన్నదే కొంచెము. చెత్త నా కొడక. ఏంది నందు ఇదంతా? గోడకేసి కొట్టావేంటి నందు? ఎవరు తుడుస్తాడు అనుకుంటున్నా? కాపాడండి నన్ను. ఓయమ్మ ఫేస్ టు ఫేస్. గైస్, ఈ వీడియో నందు మీద మనం ప్రాంక్ చేస్తాం అన్నమాట. ఈ వీడియో వద్దు. Are you kidding me? ముక్కులోకి వెళ్ళింది. ఎవరు నువ్వు? నాకు వద్దు. నువ్వు ఏంటి ఇంత ఘోరంగా ఉన్నావు? చీ. ఇందాకే స్నానం చేసా చింటూ. నా కళ్ళు మండుతున్నాయి. నువ్వా? ఎందుకురా తుడుస్తున్నావు? ఉండని బ్రా, ఉంటేనే బాగుంటది. బ్లష్ కావాలన్నావు కదా. ఇదేందా ఇదే? చిన్న బ్లష్. వీడియో మొత్తం అలానే ఉండాలి. ఒక నిమిషం ఆగురా. నా ముక్కులోకి వెళ్ళింది. నేను అరుస్తున్నానా? ముక్కులోకి వెళ్తే ఏమైతుందిరా? మండుతుందా ముక్కు? ముక్కులోంచి బ్రెయిన్ లోకి వెళ్తే ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ముక్కులో ఉందా నీ బ్రెయిన్? బాత్రూమ్ అంతా పడేశాడు. సరే తరలే. ఎవరా పడేసింది? టిష్యూస్ అయిపోయినాయా? ఒక్కొక్క టిష్యూ బండినంతా లేచేస్తావా? నా ముడ్డి పెద్దది కదా. అసలు నీకు ఏమనిపిస్తే చేసేస్తావా ముందు స్పాట్ లో? ఇంకెందుకు లైఫ్ ఉండి జరగవా? లైఫ్ వద్దు, నువ్వు వద్దులే. నేను వద్దా? కావాలి. లైఫ్ లేకపోతే కావాలి. బ్లష్ అయ్యావా? ఇందాక బ్లష్ లేదన్నావు కదా, ఇచ్చానా లేదా? ఈ సినిమా డైలాగ్ ఎవడన్నా గంటకి జాలే. గూగుల్లో కొడితే సెర్చ్ చేస్తే వై వస్తాయి. నేను కొట్టే బ్లష్ డైలాగులు ఎక్కడ దొరకవు నందు. ఎంతమంది కొట్టావేంటి? ఒక నిమిషం ఆగు. కళ్ళ పక్క నుంచి తీసుకెళ్తాం బ్లేడ్. నేనేం చిన్నది కదా. చూసారా గైస్? చూసారా? జరుంటే మిడిల్ లో హెయిర్ తీయాలి. నందు బ్లేడ్ నానబెట్టు. ఏంటి కొత్తది డోరేషన్ కొట్టుకు నేను నానబెట్టాలా? ఏంటి నానబెట్టాలి? చపాతీ నువ్వు స్టార్ట్. ఇలా ఉంది కదా గైస్, నందు ఏం చేస్తా అంటే ఈ పైన చూస్తూ ఉంటది, ఈ కోసేది పైన, కానీ ఈ కింద కోసుకుంటుంది చూడదు అనమాట, అబ్జర్వ్ చేయదు. పైన ఒకటే ఉంటది, కింద కోసుకుంటా ఉంటది అనమాట, కింద గాట్లు పడతానే ఉంటాయి. కామ్గా ఉండు. కళ్ళ దగ్గర కళ్ళు మూసుకో. ఇచ్చుడు నన్ను చూడు, కళ్ళలోకి చూడు. ఒకసారి లవ్ పడినందుకే భరిస్తున్నాను నందు. రెండోసారి పడాలని లేదు నాకు. మనం ఐబ్రో మధ్యలో లేపేయాలి. అండ్ ఆల్సో గీకద్దు నందు, రప్చర్ అయిపోయి తోలు ఇలా గుంట పడుతుంది, తోలు లేచిపోతుంది. లేయర్స్ ఒక నిమిషం ఏం చేయట్లేదు. వేరే ప్లాన్ చేయలేదు కదా నువ్వు. ఏం చేయలేదు నందు రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి నందు. నేను నందు చాలా ఇల్లీగల్. ఐబ్రోస్ చాలా ఇల్లీగల్ అని చెప్పింది. ఎందుకంటే ఐడెంటిటీ మారిపోతుంది నందు. నేనేం నువ్వే గుర్తుపట్టలేవు. ప్రామిస్. నువ్వు ఇప్పుడు ఐబ్రోస్ చేస్తే చింటూ ఏడు ఎవరు నువ్వు అని చెప్పి నన్ను తోసేస్తావు. నేనేం చేయట్లేదు ప్రామిస్. సో ఫోర్ హెడ్ మీద కూడా హెయిర్ తీయాలి. ఇలా అంటావేంటి? కళ్ళ ముందు దూరం పెట్టది. సో ఫోర్ హెడ్ మీద కూడా హెయిర్ తీయాలి. ఫాలో అవ్వద్దు. మీ పిల్లలు ఇది అడ్డొస్తుంది లేపే. గైస్, మీ పిల్లలు ఇవన్నీ చేస్తా అన్నా ఒప్పుకో. ఒక నిమిషం రా, ఇది అడ్డొస్తుంది చిరాకు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. అడ్డొస్తుంది. పూకి నువ్వు పూకియా? పూకి ఏందిరా? పూకి ఏందిరా? పోకీమోన్ లాగా పూకి అంటారు కదా. క్యూట్ అబ్బాయిల్ని క్యూట్ అన్నందుకు పూకి అంటారు. ఇది ఎప్పుడు క్యూట్ అనొచ్చు కదా. తెలీదు. పూకి క్యూట్ అన్నట్టు లేదా? అది ఇంకోటి ఏదో ఉంది. పెట్టు చెయ్యి. క్యూట్ అని ఫోరెన్ మీద ఎందుకు తీస్తావురా?
నీకు గ్రూమింగ్ కావాలో వద్దా? దా, దా. నందు నందు గట్టిగా చేస్తున్నావు నందు. ఎందుకు వణుకుతున్నావు? నాకు అసలుకే 4 లైన్ చాలా పైకి ఉంటది. నందు బ్లేడ్ వెనక బ్లేడ్. అమ్మో ఇంత డేంజర్ క్యాండిడేట్ ఉన్నామేంటి? మరి ఇక్కడ నుంచి నా మీద ప్రామిస్ నందు, ఈ హెయిర్ కట్ చేసి నా మీద నేను ప్రామిస్ చేయను. ప్రామిస్ చేయవా? నాన్న ఐబ్రోస్ పైన కింద చెయ్యొద్దు నందు. కొడుకులా ఉంటా నందు, చెయ్యొద్దు. పూకి ఏయ్ కోసుకుంటుందిరా. పూకి ఇదేంటి నీళ్లు లేవు? చీమిడి నా ముక్కు మీద చేయబెట్టద్దురా. నాకు తేప వచ్చినప్పుడు తేపనివ్వురా. వద్దురా అంటే పునుగులు వేసావు, వద్దురా అంటే బోండాలు వేసావు, దోశలు పెట్టావు. లేరా నేను చేయను, సగంలో వెళ్ళిపోతాను గైస్. బాయ్. నేను చేయట్లేదు నీకు చింటూ. రైట్ ఇదేందా ఇదే? కింద ఎందుకు పడేస్తున్నావు కింద సామాన్లు? ఎందుకు ఇది ఏంటిది? ఇదేంటి? ఫ్రస్ట్రేషన్ అది, ఏం చేయలేక. సౌండ్ హెయిర్ కట్ అయింది. అది ఏ హెయిర్ రా? 4 హెడ్ హెయిర్ రా అది. ఈ లైన్ కట్ చేసావు నందు. ఈ లైన్ నా 4 హెడ్ లైన్ నందు. అది అసలు నీకు జుట్టే లేదు ఇక్కడ. బోల్డ్ ఇక్కడ కాదు, ఇది ఇలా ఉంటది నాకు. ఫ్లాష్ మ్యాన్ నువ్వేమన్నా ఇటు ఉండడానికి. ఫ్లాష్ మ్యాన్ వాడు. ఐబ్రోస్ పైకి లేపు. ఇట్లా ఇట్లా ఎంత అసలు చూసానా గైస్? అదంతా పింపుల్ పింపుల్ పెట్టమన్నారు? పింపుల్ కనిపించట్లేదు నీ ఆ కళ్ళకి. పింపుల్ ఎవడు పెట్టమన్నాడు అక్కడ? నేను ఎందుకు పెడతారా నేను? నేను బీరకాయ సొరకాయ అనుకుంటున్నావురా, తురుముతున్నావు ఇందాక నుంచి. నానా బ్లేడ్ కవదగా పెట్టి. పూకి ఏయ్ క్యూట్ అని క్యూట్ అని పూకి క్యూట్ అనే పదం ఉంది కదా. పూకి ఇస్ అ క్యూట్ వర్డ్. ఎలా గలీజ్ గా ఉంది అది. కింద కన్ను రెప్పలు పోతున్నాయి. గైస్ ఇది ఆఫ్టర్, ఇది బిఫోర్. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. పూకి పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. కన్రెప్ప కన్రెప్ప కన్ను మూసుకో మరి. చూసుకో. ఏసీ చేశాను నేను. నార్మల్ కొంచెం ఇది ఎక్కువైంది. ఒకటి ఇది ఎక్కువైంది. ఆకు కొంచెం అలా తీసుకో. చేయకూడదు. అది ఎక్కువైంది ఇది ఎక్కువైంది అని మొత్తం లేపేస్తావా? ఏం చేద్దాం? ఇది కొంచెం ఎక్కువైంది. ఆ? ఆ? ఇదిగో. ఇదిగో. ఆ! రే వద్దురా. అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు గైస్ అవ్వలేదురా మధ్యలో. ఏం చూపి. ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, అలా ఉండకూడదు కదా. చూసా ఇదే. అమ్మో అందుకే నేను చేయను గైస్. ఇప్పుడు ఇప్పుడు గడ్డం గైస్ చాలా అడవిలాగా ఉంది. క్రీమ్ గడ్డాన్ని. ఎక్కువ రాయొద్దు. రే చాలు. పెదాల మీద ఎందుకు రాస్తున్నావు? పెద్ద వద్దు. గడ్డం లైనింగ్ ఏ మాత్రమో నచ్చింది. నార్మల్. ఓవరాక్షన్ చేయకు. ఎలా పడితే అలా చేయను. నందు నందు నువ్వేదో ప్లాన్ చేసావు. వద్దురా ఇంకా వీడియో వద్దులే. వీడియో వద్దు, కట్ చేసేసింది. కళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు రా? ఫ్రస్ట్రేట్ అవుతున్నావు. అక్కడికి వెళ్ళకు, నువ్వు అక్కడ టచ్ చేయకు. అసలు అక్కడ టచ్ చేయకురా. ఇంకో గడ్డం అనేది ఎట్ట ఉండకూడదు. ఎట్ట రోడ్ వేసినట్టు ఇలా క్యూట్ గా ఇలా వద్దు నాకు. ఉండాలి. అదేంటి ఆపిల్ కాయ అదేమన్నా ఇలా ఉండడానికి. వద్దు నువ్వు టచ్ చేయకు. నందు ఇలా ఉంటే గలీజ్ గా ఉంటది నందు. ఏంది నందు అది? ఏంది నందు ఇది? మర్యాద రామన్లో విలన్ లాగా ఆయన కూడా ఇలానే ఉంటది. అలా కాదు నందు, ఇలా స్ట్రైట్ గా ఉంటది. ఇచ్చారు అయిపోయింది. చూడు ఎంత లైన్ చేశారు ఇద్దరు. అసలు అంత లైన్ గా అంత స్ట్రైట్ గా ఏం చేస్తాడా? లేపేసావు నందు. అది కాజల్తో వేయొచ్చులేదు. ఏంద్రా తీసి కాజల్తో వేసేది? సమంత కాజల్ పూకి ఏ లేరా.
ఎవడరా వర్డ్ కనుక్కుంది దరిద్రంగా? ఓకే క్యూట్ అనే వర్డ్ ఉంది కదా, క్యూట్ వాడరా? డిక్షనరీలో ఉన్న పదాలు వాడరా? అయితే కొత్తవి కావాలంతా. కొత్తదనం కోరుకుంటున్నారు అందరు ఈ మధ్య. ఇక్కడ చూసి ఇక్కడ చేయాలి. అవునా? అవునా ఏంటి? వెళ్ళిపో. ఎందుకు అనుకోవాలి? గడ్డం చేస్తా. అంత సీనే లేదు, గడ్డం నేను చేసుకోవట్లే. అందుకే గ్రూమింగ్ చేయండి గైస్. అదే నాకు కావాలి. పైకెత్తు. ఏమనుకుంటావరా? ఇది మసిగుడ్డ అనుకుంటున్నావారా? టీ షర్ట్ చింటూ నీకు ఎలా కావాలి షేప్? ఇలా ఇలా కావాలా? మెడ మీద చూడు, మెడ మీద ఇట్ట కావాలా? యూలా కావాలా? ఇట్లా 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 కావాలా? నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. కొంచెం నీళ్ళు వేయాలి గైస్, ఉంది నీకు నానట్లేదు. నీళ్ళు వేయాలి కొంచెం. నేను ఎందుకు నా గడ్డం నానట్లేదు? గైస్ ఫేషియల్ చేస్తా. 5th degree టార్చర్ ఇది. బ్లేడ్ రా. దేవుడు చూశాడు. దేర్ ఇస్ కర్మ. చెవు కట్టేతుందిరా పైన. ఎందుకు మర్చిపో అక్కడ పెట్టావు? ఒక నిమిషం ఆగు. నాకు నిజంగా బీపీ 180లో ఉంది నందు. ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉంటాను. అక్కడ చేయకు. అనుకుంటున్నావు ట్రిమ్మర్ తీసుకురా ఫాస్ట్ వెళ్ళి. నేను ఇవ్వను. ట్రిమ్మర్ తీసుకొస్తా. అది కష్టం రా, అది ఒక యాంగిల్ ఉంటది, ప్రెషర్ ఉంటది, అవన్నీ నీకు తెలీదు రా. ట్రిమ్మర్ అమ్మో గైస్, మీకు దండం పెడతా. మీ పిల్లలు కూడా ఇలా చేస్తే చేయించుకోవద్దు గైస్ ప్లీజ్. 100 రూపాయలు పోతే పోయినాయి, బయట బార్బర్తో చేయించుకో. అరే ఫిక్స్ అయ్యావారా? ఒకసారి ఫిక్స్ అయితే నా మాట నేను కూడా విన్నా. మరి వినద్దురా, అదేగా చెప్పేది. ఇంటికి ట్రిమ్మింగ్ చేస్తా. గ్రూమింగ్ అని నగ్గు. చిన్నరా నువ్వు? పొరికి నేను గిరిగిల్లా. పూకి కాదు పొరికి. కొంచెం ఇంకా చిన్న చిన్న షార్ట్ కావాలి నాకు. లేదు అలా రాదు. నాకు కావాలని చెప్తున్నాను కదా. నేను 7లో చేసుకుంటా, చెయ్యి. 6 లో పెట్టా. 6 ఎలా పెట్టా? అలా 6 వద్దు. ఐ బాండ్ అలా 6 వద్దు. షాప్ కూడా కాదు నిమిషం. ఒక నిమిషం. అప్సైడ్ డౌన్ పట్టుకున్నావు. అప్సైడ్ డౌన్ ఇట్లానా? సైడ్ లో నే ఇలా చేయాలి రా పిచ్చి. అలా చేయకూడదురా. ఎందుకు వస్తున్నావురా? చింటూ ఇట్లా ఫైవ్ లో చూపిస్తాయి. 5 లో పెట్టా. 5 వద్దురా. బాండ్ రావు. 5లో చేసి మిస్టేక్ అయితే ఏమి చేయలేము. మీసం ముట్టుకోకు, నువ్వేమన్నా చెయ్యి. తెలీదురా ఎక్కడ ఏ ఏరియాలో ఏ నెంబర్ వాడాలో తెలీదు. ఎగేసుకుంటూ వస్తారా చేసి ఏ నెంబర్. మీసం లేనా? ఒక నిమిషం ఆగు. నా హెయిర్ కట్ అయిపోద్దా? ఒక నిమిషం ఆగు. ఏయ్ ఒక నిమిషం ఆగు. క్రేజీ వచ్చింది అసలు. ఒక నిమిషం చెప్పేది. ఒకసారి చూడు, అసలు చూసా ఎంత బాగుందో. ఏంద్రా నీవేనుగా, ఇక్కడ హెయిర్ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ హెయిర్ ఉంది. తీస్తాను. అదే వద్దురా, ఒక నిమిషం చెప్పేది రా. మీసం వద్దు నందు, ఇనురా. ఏంటి సౌండ్? ఏంటి? బ్లేడ్ సరిగ్గా సెట్ అవ్వలేదు. ఎక్కడ మాయలో ఒక ఏంటది, దాన్ని ఏమంటారు రా? పిచ్చిమాలో ఒక నుంచి వచ్చినట్టుందిరా. ఒక నిమిషం ఆగు. ఇందాక నేను 5 ఫిట్ చేసా, నేను 5 చేస్తాను. ఇదిగో నీట్ గా చేస్తా. అన్ఈవెన్ గా ఉంది కదా, సో దాన్ని నీట్ చేస్తా. ఇద్దరు నాకు థ్యాంక్స్ చెప్పు మరి. థ్యాంక్ యూ. సో సాఫ్ట్. ఏంటి ఎందుకు వెళ్ళిపోవాలి? బయలుదేరి ఇంకా అయిపోయింది. ఫస్ట్ స్నానం చేసిన, నా దగ్గర బ్లాక్ నువ్వు. నేను ఆల్రెడీ స్నానం చేశాను. చిన్న చిన్న హెయిర్ అంతా లోపలికి గుచ్చుకుంటుంది.